అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ అయిన నేపథ్యంలో టెట్ రాసేందుకు అభ్యర్థులు సిద్దమవుతున్నారు. కానీ లాంగ్వేజ్ పండితులకు సోషల్ మ్యాథ్స్ లో ఎక్కువ మార్కులు ఇవ్వడంతో తమకు కేటాయించిన సబ్జెక్ట్స్ లోనే పరీక్ష ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్న లాంగ్వేజ్ పండితులతో మా ప్రతినిధి గోపీకృష్ణరావు మరిన్ని వివరాలు అందిస్తారు. దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అనేది అర్హత పరీక్ష ఖచ్చితంగా చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్షకు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అందరు ఉపాధ్యాయులు ఒక విధంగా ఉంటే ఇటు లాంగ్వేజ్ పండితులకు సంబంధించి టెట్ పరీక్ష తమకు అనుకూలంగామైన సబ్జెక్టులలోనే టెట్ నిర్వహించాలని, ఇతర సబ్జెక్టులు మేము ఎలా బోధిస్తామంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాలకు విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వాల నుంచి కూడా ఇప్పటి కూడా ఎలాంటి అయితే స్పందన లేదు. అయితే మనతోటి కొందరు లాంగ్వేజ్ పండితులకు సంబంధించిన ఉపాధ్యాయులు అయితే టెట్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇటు మీరు లాంగ్వేజ్ పండితు సంబంధించి బోధిస్తున్న పరిస్థితిలో కూడా ఇప్పుడు టెట్ పరీక్ష నిర్వహించడంతో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నమస్కారం సార్ అందరికి. మేము 2002, 2000, 2001, 2002 డిఎస్సీల ద్వారా నియామకమై గత 25 సంవత్సరాల నుండి మేము ఏ సబ్జెక్ట్ లో నియామకమైనామో హిందీ, తెలుగు ఈ సబ్జెక్టులు మాత్రమే మేము బోధిస్తున్నాం. అప్పుడు టెట్ అనేది లేదు, 2010 నుండి వచ్చింది. ఇప్పుడు ఒక 2 నెలల క్రితము సుప్రీంకోర్టులో ఒక తీర్పు ద్వారా అందరూ టీచర్లందరూ అంటే గత ఇంకా 5 సంవత్సరాల సర్వీసు, 5 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా టెట్ పాస్ కావాలని ఒక తీర్పు వచ్చింది. సరే, దానికి మేము శిరసా వహిస్తున్నాం. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే మేము బోధిస్తున్న సబ్జెక్ట్ లో మమ్మల్ని పరీక్షించడం లేదు. మేము హిందీగా నియామకమైన హిందీ బోధిస్తాం, తెలుగు నియామకమైన వాళ్ళు తెలుగు బోధిస్తున్నారు. దానికి విరుద్ధంగా సోషల్లో, మ్యాథ్స్ లో, ఫిజిక్స్ లో, బయో సైన్స్ లో మాకు పరీక్ష పెట్టడం జరుగుతుంది. అంటే మా సబ్జెక్ట్ కన్నా ఎక్కువ మార్కుల బిట్టు అదే వస్తుంది. 60 మార్కులు ఉంటుంది సోషల్. ఆ సబ్జెక్ట్ మేము బోధించే పరిస్థితి ఉండదు స్కూల్లో. అంటే అది మేము బోధించని సబ్జెక్ట్ కాబట్టి మాకు కఠినంగా ఉంటుంది. చెప్పండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఎన్ని సార్లు కూడా టెట్ పరీక్ష ఏదైతే సిద్ధం అవుతున్న నేపథ్యంలో కూడా మీరు ముందు నుంచి కూడా కోరుతున్నారు ప్రభుత్వాలు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మీరు జరగబోయేది టెట్ పరీక్ష మరికొన్ని రోజులు జనవరిలో ఉండబోతున్న నేపథ్యంలో మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు? ఆ కార్యాచరణ ప్రకారంగా మేము ప్రభుత్వానికి విరుద్ధంగా కానీ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా కానీ వెళ్లాలనుకోవడం లేదు. యాక్చువల్ గా 2001లో డిఎస్సి ద్వారా నియామకమైనటువంటి టీచర్లు ఇప్పుడు మళ్లీ రాయడానికి మేము సిద్ధం. కానీ మా సబ్జెక్ట్ కాకుండా చైల్డ్ డెవలప్మెంట్ లో పెడగాగి 30 మార్క్స్, లాంగ్వేజ్ 30 మార్క్స్ లో హిందీ 24+6 ఉంది, ఇంగ్లీషు 30, తర్వాత సోషల్ లేదు అంటే మ్యాథ్స్, సైన్స్ 60 మార్క్స్. అంటే మేము బోధించే సబ్జెక్టుకు దీనికి అసలు క్వశ్చన్ పేపర్ కు సంబంధం లేకుండా నా వరకు మేము కోరుకునేది ఒకటి ఏంటి అని అంటే హిందీ తెలుగు పండిట్లు లేదా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బోధించే వాళ్ళ కొరకు వాళ్ళు బోధించే అటువంటి సబ్జెక్ట్ లోపల పరీక్ష నిర్వహించి టెట్ నిర్వహించాల్సింది కోరుతున్నారు. చెప్పండి, ఇటు రిజర్వేషన్ల ప్రకారం కూడా ఇటు వివిధ జనరల్ కేడర్, ఓసీ కేడర్ 90% మార్క్స్ అనేటివి ఖచ్చితంగా రావాలి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నేచురల్ చదువుతున్న పిల్లలైతే వచ్చే అవకాశం ఉంది. గత 2000కు మొదటి నుంచి కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. దాదాపు 25 ఏళ్ల సర్వీసు ముగించుకున్న వారు ఇప్పుడు ఆ 90% మార్కులు తెచ్చుకునే అవకాశం మనకు. సార్, ఇప్పుడు రాబోయే ఈ టెస్ట్ ఏదైతే ఎగ్జామ్ పెట్టిందో గవర్నమెంట్, అందులో 90% ఓసీలు తీసుకురావాలి. ఆ 90% తీసుకురావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. రెండోది ఏంటంటే కాంటెంట్ ఏదైతే ఉందో అది సోషల్ పెడుతున్నారు పండిట్స్ కి. సోషల్ ఎన్నడూ చదవరు పండిట్స్, సోషల్ సబ్జెక్ట్ ఎవరు ఎన్నడూ చదవరు. అలాంటి సబ్జెక్ట్ లో పెడాగడి చదవాలి, కాంటెంట్ చదవాలి. అది మరీ తెలుగులో, హిందీలో మనకు బుక్స్ ఉండవు, కాంటెంట్ దొరకదు. తెలుగులో చదివి హిందీలో ట్రాన్స్లేట్ చేసుకుని దాని టెర్మినాలజీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి విషయంలో ప్రభుత్వం కూడా ఆలోచించి ఆ సోషల్ సబ్జెక్ట్ ని తీసేసి పండిట్లకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు కానీ, హిందీ కానీ, సాహిత్యాన్ని పెడితే అది అందరికి ఉపయోగం ఉంటుంది అని మా ఆలోచన. చెప్పండి మేడం, పూర్తి స్థాయిలో కూడా ఇటు టెట్ పరీక్ష అనేది మరో 1 నెల రోజుల్లో కూడా జరిగే అవకాశం ఉన్న పరిస్థితిలో ఏళ్ల తరబడి కూడా ఒకే సబ్జెక్టు బోధిస్తున్న మీకు
ఈ ఇతర సబ్జెక్టుల మీద గ్రిప్ ఎలా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు? అది రాసే అవకాశం ఉందా, అది పాస్ అయ్యే అవకాశం ఉంది? సార్, నేను ప్రభుత్వానికి టెట్ అనేటువంటిది సబ్జెక్ట్ కి సంబంధించి ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్ నుండి 60 మార్క్స్ ఇచ్చారు కదా సార్. మా సబ్జెక్ట్ ఏదైతే మేము హిందీ కాంటెంట్ చెప్తున్నామో దాంట్లో నుండి 60 మార్క్స్ ఇచ్చి సైకాలజీ నుండి ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్ అలా మాకు సంబంధించిన, అంటే మేము ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో పనిచేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ నుండి క్వశ్చన్స్ ఇస్తే అది ఓకే సార్. కానీ సోషల్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలాంటి సబ్జెక్టుల నుండి క్వశ్చన్స్ ఇస్తే అది కొంచెం రాయడానికి ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఈ విషయం మీద పునరాలోచించి మా కాంటెంట్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటట్టుగా మీరు క్వశ్చన్ పేపర్ ని మారిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా లాంగ్వేజ్ పండితులు అయితే ఈ పరీక్ష రాయడానికి ఉన్నత ప్రభుత్వం చేపట్టిన నిబంధనలకు కూడా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మాకు సోషల్ సబ్జెక్ట్, ఇతర సబ్జెక్టులో 60% మార్క్స్ రావడం వల్ల తాము నష్టపోతామని తమకు సంబంధించిన లాంగ్వేజ్ పండితులు ఏదైతే ఉన్నాయో, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అందులోకి సబ్జెక్టు సంబంధించి అత్యధికంగా మార్కులు కేటాయించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ క్రాంతితో గోపి కృష్ణారావు, జీ తెలుగు న్యూస్, జగిత్యాల జిల్లా. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.